Jabardast judges. Please put your hands together for the laughing beauty, Roja garu. కంచుకొస్తావా మంచెకొస్తావా పూర్ణికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా కంచుకొస్తావా మంచెకొస్తావా పూర్ణికొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా సై సై సోకులతో సై జంటావా ఉన్నమ్మావి తోటకొస్తావా గుమ్మ సోకు పండు ఇస్తావా Let's now welcome the Jabardast boss, Nagababu garu. మనం బాగా ఇన్వాల్వ్ అయ్యి బిజీగా ఒక పని చేస్తూ ఉంటాం. అప్పుడు వస్తారు పానకంలో పుడకలాగా. మనకి మామూలుగా చిరెత్తుకు రాదు, కానీ అదే పానకంలో పుడక 24 గంటలు మనతో ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపించడానికి వచ్చేస్తున్నారు కిరాక్ ఆర్పి అండ్ టీమ్. కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు గాక పెట్టించావే. మళ్ళీ గాలికి మళ్ళింది. ఏమండి, నేను జబర్దస్త్కి రాకముందు నా బతుకు కుక్కలు జింపిన ఇస్తరాకు, ఇప్పుడు కిర్రాకు. నా లైఫ్ చాలా సాదాగా సేదాగా ఉండేది, ఇప్పుడు సంతోషంగా సాఫీగా ఉంది మేడం. మొత్తానికి ఆకు మిగిలింది గ్యారంటీగా. ఆకు ఆకు ఖచ్చితంగా మిగలాలి. విస్తరాకో కిర్రాకో ఒక ఆకు ఉంది. ఈ లైఫ్ లో నేను ఒక 3 క్వశ్చన్లు అడగాలనుకుంటున్నా. నేను జబర్దస్త్కి వచ్చిన కొత్తలో నాగబాబు గారు నన్ను ఒక పరిమాణాలు ఎదవలా చూసేవాళ్ళు. ఇప్పటికీ అలానే చూస్తున్నారు. తప్పుగా అనుకోవద్దు, మీ కాళ్ళు పట్టుకుంటే తప్పుగా అనుకోవద్దు. ఒక తండ్రికి కొడుకు ఎంత ఎదిగినా ముద్రాబాబు ఇలాంటి కొడుకులు చిన్న పిల్లల్లానే కనపడతాడు, అందుకే అలా ట్రీట్మెంట్ చేస్తారు. ఇకపోతే మన యాంకర్ రష్మి, క్షమించాలి అనసూయ, ఎవరైతే ఏం లే హలో పుల్రాలు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఉందా, ఆవిడకేమో తెలుగు రాదు, ఈవిడికేమో తెలుగు రాదు. మొన్న రోజా గారు అనుకుంటా, నాకు రోజా గారికి ఒక మంచి ప్రోగ్రామ్ ఒకటి చీఫ్ గెస్ట్ గా వచ్చింది. యా మేడం కలిసి వెళ్దామా అన్న. దయచేసి నాతో రావద్దు, నీకు దండం పెడతాను ఆర్పేనింది. ఆవిడకి ఏంటంటే నా అభిమానులు వచ్చి అక్కడ కొలాబ్ చేస్తారు ప్రోగ్రామ్ అని భయం. నీకు అలా అర్థమైందా? నీతో పాటు వస్తే ఆవిడ పొరుగు ఎక్కడ పోద్దని చెప్పి మానేసి ఉంటది. నువ్వెందుకు సడన్ గా ఎంట్రీ ఇచ్చావా? స్కిట్ లేక అవుతున్నాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎదరగంటేహారు నన్ను. ఏదైతే నువ్వు ఎంట్రీ ఇవ్వడానికి మాత్రం రెడీగా ఉంటావు కదా. నేను ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉండకపోతే నువ్వు ఎగ్జిట్ ఇవ్వడానికి రెడీగా ఉండాలి. సార్ తప్పుగా అనుకోవద్దు, వీడు ఎందుకు ఓవర్లాప్ చేస్తున్నాడంటే అస్తమానం భవతి అనే ఒక సినిమాలో నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి సార్. ఇంకోటి ఏంటంటే వీడేంటి ఇలా ఉన్నాడు అనుకుంటారా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బౌన్సర్ అండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పర్సనల్ సెక్రటరీ అండి. శాలరీ గడుసు వస్తుంది కానీ గ్యాలరీలో పెట్టుకున్నాను. ఇంకో పర్సనల్ సెక్రటరీ కదా అని చెప్పి పంచి వేస్తే ఊరుకోని, అర్థమైందా? సినిమాలు ఎవరన్నా కాల్ చేస్తే డేట్స్ ఇచ్చాయి. నేను డేట్స్ ఇవ్వాలంటే ఎవడొకటి ముందు నీకు సినిమా ఇవ్వాలి కదా. ఇస్తాలేరా, ఇప్పుడు జనాలకు తెలుస్తున్నాం మనం. నా భయం కూడా అదే, ఎప్పుడెప్పుడు ఎటు నుంచి వచ్చి కొట్టేస్తాడని భయం అవుతుంది. నాకు తెక్క రేగిందంటే పిచ్చి కుక్కను కొట్టాడు కొడతా. ఒకనుంటే తర్వాత కొడితే కానీ కాల్ కొట్టి వెయిట్ చేస్తున్నారు జనం. ఒరే నేను కాలు కొడుతుంటే జనాలు ఏమనుకుంటున్నారు? ఆ కాళ్ళ మధ్యలో కొట్టాలనుకుంటున్నారు. నిజం చెప్పి ఈ పంచి నువ్వు రాసుకున్నావు. నువ్వు ఇచ్చిన డబ్బులతో కొబ్బరి నూరు రాసుకోవడమే కష్టం, మళ్ళీ డైలాగులు రాసుకోవడం కూడానా? ఫోన్ వస్తుంది సార్, వీడు పర్సనల్ సెక్రటరీ, వీడికి ఫోన్ ఇచ్చేది కూడా నేను చెప్పాలా? నా బతుకి అమ్మా సరే అమ్మా ఒక్క నిమిషం. ఏమండి మా అమ్మగారు లైన్ లో ఉన్నారండి. మహేష్ నా టీమ్ లో చేస్తున్నాడు అని ఒక మాట చెప్పండి సరిపోద్ది. ఎందుకు? అదే నిన్న ఏ పనికి మళ్ళీ అదవా టీంలో పెట్టుకోడరా అంటా ఉండేదండి. మీరు పెట్టుకున్నారు కదా, విషయం చెప్పండి మా అమ్మకి. ఇప్పుడు చెప్తున్నాను విను, ఇక మీదట నా స్కిట్ లో ఏ పనికి మళ్ళీ ఎదవా లేకుండా చేస్తా. అంటే మీరు లేకుండా స్కిట్ చేయాలా నేను? ఎవరు కొట్టావు నా గురించి? ఏంటి సార్ వీడు ఒక టీమ్ లీడర్ అని రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు నాకు. మీకు మిగతా టీం లీడర్లకు తేడా ఉందండి. ఏంటది? వాళ్ళందరూ డైరెక్టర్ల దృష్టిలో పడుతున్నారు, మీరేమో డాక్టర్ల దృష్టిలో పడుతున్నారు. వీడితో మాట్లాడే కన్నా వెళ్ళిపోవడం బెటర్ సార్. దయచేసి నేను ఏమనుకోద్దు, నేను పోతున్నాను. ఇదిగో మనం ఎలా కొట్టుకుంటే ఎప్పటికీ స్కిట్ కొట్టలేము. మన ఇద్దరం కలిసి స్కిట్ కొట్టాం, ఒక ర్యాకెట్ లో దూసిపోవచ్చు. ఒరే రాకెట్ అంటే గుర్తుకొచ్చిందా? ఇస్రో వాళ్ళు 104 ఉపగ్రహాలు పైకి పంపించారు కదా, దాని గురించి జనాలు ఏమనుకుంటున్నారు? వాటితో పాటు నిన్ను కూడా పంపుంటే దరిద్రం వదిలిపోను అనుకుంటున్నారు. ఫోన్ వస్తుంది సార్, ప్రతి ఫోను నేను చెప్పాలి. నాగబాబు గారు శాలరీ తీసుకుంటారు. సరే అండి, ఓకే. ఏమంటే ఎవడైనా మిమ్మల్ని చూడగానే చచ్చిపోతాడు. ఏంటంటే చచ్చిపోయే ముందు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు. మీ వీరమ్మనంట మిమ్మల్ని చూసి చచ్చిపోవాలనుకుంటున్నాడు. వెళ్దామా? నాగబాబు గారు జనాలకి ఏంటంటే నా మీద అభిమానం,
అభిమానం కాదు, నువ్వంటే అనుమానం, జబర్దస్తులు ఉంటావా లేదని. అభిమాని చూద్దాం మొదక్కడ ఏం మారుతున్నావు నువ్వు కారు చేయి. ఊరే. చూడండి సార్ కారులో వెళ్తా ఉంటే ఆర్పి ఆర్పి అని ఒకటే అరుపులా. అలా ఆర్పి ఆర్పి అని అరట్లేదు, కోర ఆపే ఆపే అని వస్తున్నారు. ఆపేమంటే వదిలే స్వామి, మొన్న ఆపిన దానికి కోసాలు కదిలిపోయి ఉండు స్వామి. ఒరే నీ మీద నాకు డౌట్ రా, నువ్వు నా బౌన్సరు కదా, సెక్యూరిటీ గార్డు కదా, నన్ను ఉన్న పొలంగా లేపేయడానికి ఎవడైనా గన్న పెడితే నువ్వు అడ్డుపడతావు ఎట్టి లేదా? పరిస్థితులు అడ్డుపట్టనండి. ఎందుకు? మొన్న మీరే కదా నన్ను ఓవర్లాప్ చేయొద్దన్నారు. పద. చల్ మార్. మీరు ఎంత చెప్పినా మా చెల్లి మారదంటే అది బిఎస్ఏ చదువుతానని కూర్చుంది. ప్రోమో కోసమే కదా. ప్రోమో కోసం అంట. చూడరా రోజు రోజుకి ఏం పెరిగిపోతుందో. అందుకనే టైనాటి టాబ్లెట్లు వేసుకోరా, శనిగాడేదాం అంటే తింటున్నావేంటి నువ్వు? నేను చెప్పింది అభిమానం రా. ఏమండి ఆర్పేచ్చాడండి, ఆర్పేచ్చాడండి. లేవండి. పల్లాలమ్మా, ఎందుకు ఆ మనిషిని అట్ట తిడుతున్నావు? ఏదో ఆరోగ్యం బాగా పడుకున్నాడు. ఆయన ఆరోగ్యం బాగాలేక పడుకోలేదండి, ఆ. మీ స్కిట్లు చూస్తూ చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలోకి జారుకోలేదు, ఆడు సాగునాడే కోరుకున్నాడు. పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో, అర్థమైందా? పొలాలమ్మా, మీ కుటుంబం మొత్తం నా మీద అంత అభిమానం పెట్టుకున్నారు కదా, ఆ. నా స్కిట్లు ఏమేమి చూశారు? మీ ₹3 స్కిట్ అండి, అది చంద్రాది. కేశవరావు స్కిట్ అండి, అది సుధీర్ది. పులి స్కిట్ అండి, అది రాఘవాదే. పొలాలమ్మా, ఏంట్రా ఇది నా పేరుతో 15 పేర్లు చెప్తుంది. బియ్యం కొంటే రాళ్ళు వస్తాయి కానీ రాళ్ళ కోసం బియ్యం కొనుక్కుంటాడేంటి ఎవడనండి? కొట్టానంటే చెప్పు పగిలిపోద్ది, ఏమనుకుంటున్నావు నాకు అర్థం కావట్లే. డార్లింగ్, నేను ఒక అసిస్టెంట్ అన్న విషయం పక్కన పెట్టేసి ఫ్రీగా ఉన్నాతో. ఏయ్, ఏయ్, ఆ డైలాగ్ ఎందుకు చెప్పావురా? గురువు గారికి బాగా కనెక్ట్ అయింది ఆ డైలాగ్. ఆయన కనెక్ట్ అయ్యాడని తిరిగి నువ్వు కనెక్ట్ అవుతావా? పొలాలమ్మా, మీ ఆయన మంచాన పడ్డాడు అని చెప్పేసి బాధపడుతున్నావా? మా ఆయన మంచాన పడ్డాడని చెప్పి బాధపడట్లేదండి, ఆ. పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా నాతో కలిసి మంచాన పడలేదు. ఇప్పుడు ఒక్కడే మంచాన పడ్డాడు, అందుకే బాధ. మీరు ఇంత బాధపడుతున్నావు కదా, ఆయన దూరం పెట్టి వచ్చు కదా పొలాలమ్మా. ఏమండి తిరగట్లేదు అని చెప్పేసి గడియారని పడేసుకుంటాం చెప్పండి? ఆ. మనమే 4 ఇల్లు తిరగం. ఎందుకు? అంటే టైం కోసం. వాడేమో ఆఖరి కోరిక తీరుద్దామని వచ్చాడు, నువ్వేమో నీ తీరణ కోరికలన్నీ చెప్తున్నాడు. కోరే నువ్వు చూపించరా, ఆ డాక్టర్ చూపించండి అండి. ఇలా లేండి ఒకసారి చూద్దాం మనోడి పరిస్థితి అంటే, అభిమాని పరిస్థితి. పొలాలమ్మా, నీ మొగుడు లేచాడు. వాడు లేవడం ఇంపార్టెంట్ కాదండి. ఇలా రా మహేష్, వీడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు చెప్పలేకపోతున్నాడు. ఎప్పుడు లేకంటే ఇలా చెప్పాలనుకుంటున్నాడు, అదేం గుర్తొచ్చి రావట్లేదు. నిజంగానే వీడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఏముంది ఆక్సిజన్ పైప్ మీద కాలేసి ఊపిరాడక సచ్చిలో ఉన్నాడు, తీకోవాలి. రే, వీడి పరిస్థితి మరీ దారుణంగా ఉందిరా. డాక్టర్ చూపించాలరా మనమా. ఏమ్మా, ఏ డాక్టర్ హ్యాండిల్ చేస్తున్నాడు? అంటే అంత ముందు ఎంబీబీఎస్ డాక్టర్ అండి, ఆ తర్వాత ఆర్ఎంపీ డాక్టర్, ఈ మధ్య ఆయుర్వేదిక్ డాక్టర్. ఒక పేషెంట్ కి అంతమంది డాక్టర్లు అవసరమా? మీరు అడిగింది పేషెంట్ గురించి. చెప్పాలమ్మా, పొల్లు రాలిపోతే డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పామంటే శనిగడదా అని అంటుకో, ఏమైనా అర్థమవుతుందా నీకు? అండ్ ఏ డాక్టర్ చూస్తున్నాడని అడుగుతున్నాడు అతను. మ్యాక్సిమం ఎంబీబీఎస్ డాక్టర్ అంటే రమ్మను. వీడు ఎంతైనా తాగుబోతు క్యాటర్ బాగా చేస్తాడు కదా, అదొకటే చేస్తాడు. సర్లే కదా. ఇప్పుడు కిరా కార్పొరేట్ గుర్తుపడతాడు, షాక్ లోకి వెళ్తాడు. నేను చూసాడు ఎందుకు కావడం. మొన్న కుటుంబ నియంత్రణ ఆఫీసర్ వచ్చి 2 కత్తెరలు దొబ్బావు నువ్వే కదా. వీడే దొబ్బే ఉంటాడు అటువంటి వాడు. కిరా కార్పొరేట్ రా. నాకు అర్థమైంది, ఎప్పుడో ఒకసారి డాక్టర్ దగ్గరికి వస్తా నాకు అర్థమైపోయింది. రెగ్యులర్ గా ఫాలో అవుతాడు అనుకుంటాడు. చొప్పు తెగిపోతే మీకు దండం పెడతాను సార్. ఏమీ లేదు, మా వాడు అభిమాని కళ్ళు తిరిగి పడిపోయినాడు, వాడు కోసాలు కదిలిపోయినాయి, ఏదైనా దయచేసి వాడు లేపండి సార్, నా అభిమాని సార్ వాడు. అంటే వాడికి ఒక ఇంజక్షన్ వేయాలి. ఎంత సార్ అది? 5 లక్షలు. నాడు నీ దగ్గర తింటాకే పూట ఉంటుంది. 5 లక్షలు నడవ్, నా అభిమాని రా వాడు. 5 లక్షలు కాదు 50 పెడతా. గుండెల్లో ఉంటాడు నా అభిమాని. చెక్కుబుక్ తీసుకో. గురుగారు ఇంకో చెక్ బుక్ ఉండాలి, ఏమైంది? అది మొన్న పడిపోయిందిరా. మీ సంతకం పెట్టుకుని ఎవడొకడు ఆడుకుంటే ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వను, ఆల్రెడీ నేనే పెట్టాను మొత్తం సంతకాలు. ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు నిజంగా కిరా కార్పొరేట్. తీసుకో, ఇంజక్షన్ తీసుకురాపో. మన దగ్గర ఉన్నది మీరు ఎందుకు రాసేవారు ఇప్పుడు దాకానా? పంచు కోసం. ఈ నెలాగా ఊరుకుంటా నాతో పాటు ప్రోమోలో షేర్ చేసుకుని వాళ్ళు ఉన్నాడు కదా. ప్రోమో హలో, ప్రోమో క్రీమో కాదు, వాడు మంచి ఉంచాడు.
దిగుతుంది ఇది. హలో, ఇదే ఇంజెక్షన్ ఇంత ముందు 100 మందికి వేసా, వీడికి దిగదా ఏంటి? నిజంగా దిగలేంట్రా? తిరగేసి ఎడుతున్నారు సరిగ్గా పెట్టి సవది. ఒరే నీకు దన్నం రా, నీ పెర్ఫార్మెన్స్ చూసి జనాలు అందరూ అయ్యబాబు అంటున్నారు, మళ్ళీ నువ్వెందుకు అయ్యబాబు అంటావు? వసే 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 ఇట్రా. వీడికి ఏం ఇంజెక్షన్ ఇచ్చారండి? ఎప్పుడు లేని నన్ను రమ్మంటున్నాడు. నువ్వు ఎప్పుడు నీకు ఇదే వాళ్ళ నువ్వు ఆగు. అది ఏం చెప్పాలనుకుంటావు చెప్పు. ఏం లేదండి, నా పెళ్ళైన దగ్గర నుంచి అండి నా భార్య నీ ప్రపంచంలో నీకంటే పెద్దదు ఎవరు లేడు, ఈ ప్రపంచంలో పెద్దదో ఎవరు లేడు అని చెప్పి రోజు నన్ను తిట్టేదండి. నాకంటే పెద్దదో కూడా ఉన్నాడని చెప్పి పిలిపించాను. ఏదే ఆ పెద్దది వీడే. మా ఆయన బంగారు. అదేంట్రా అది? నీతో పోలితే ఎవడైనా బంగారమే కదా, బాగా తోలు తీరిందా? 5 లక్షలు పోగొట్టుకున్నావు, మళ్ళీ మాలతో గొడవ పెట్టుకున్నావు. నీకు అసలు ఎవడో ఈవెంట్ ఇవ్వడం, నువ్వు ఖాళీగా ఉన్నావని అందరూ బిజీగా ఉన్నారని శివరాత్రికి ఒక ఈవెంట్ ఇచ్చాడు చివరికి, అది కూడా పోగొట్టుకున్నావు. పిచ్చి ప్రేమలో హీరోగా పెడతాను అంటే డేట్స్ లేవన్నావు. ఇప్పుడు ఏం చేస్తావు? నా అభిమాని అన్నావు. ఏం చేశాడు? గుండెలో కట్టి పెట్టాడు. ఎక్కడ పెట్టినా అక్కడికే వస్తుంది, అక్కడికి బాగా తోలు తీరిందా? కాదు, కాన్సన్ట్రేషన్ చేస్తా. ఎక్కడి నుంచి పిలిపించారు నువ్వు నన్ను? హైదరాబాద్. వీడు పెద్ద అభిమానం నాకు. అవునండి, తిరగని గడియారమా? ఎందుకు సంసారం? నిజంగా నువ్వు కిర్రా కార్పివే. ప్రూవ్ చేసుకొని సందర్భం అంటూ లేనే లేదు. ఏమంటారు రోజా గారు? నిజమే, తడివేలు కూడా చెప్పాడు కదా, నాకన్నా పెద్ద ఏదో ఎవరని చెప్పి వాళ్ళ ఆవిడకి చూపించడానికి 5 లక్షలు. అభిమానం కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాడండి ఇతను. బాగుంది, పంచెస్ బాగా పడ్డాయి. అండ్ తాగుబోతు క్యారెక్టర్, టీచరో డాక్టరో ఏదో ఒకటి కానీ తాగుబోతుగానే ఎంట్రీ. నైస్ మౌలి, బాగుంది. నాగబాబు గారు? బాగుంది ఆర్పి, మంచి సిచ్యువేషన్ తీసుకున్నావు. నువ్వును మహేష్ బాగా చేస్తారు. ఇప్పుడు రాజమౌళి ఈ తాగుబోతు యాక్షన్ ఒకటి, ముద్దబ్బాయి యాక్షన్ చిన్నపిల్లలది, ఈ రెండింటి మీద నువ్వు రకరకాల గెటప్లు రకరకాల దీనిలో కంటిన్యూ చేసుకోవచ్చు. నీకంటూ ఒక స్పెషల్ గుర్తింపు వస్తుంది. తర్వాత మనకి ఎంఎస్ నారాయణ గారు బాగా చేసేవాడు, అదొక స్పెషలైజేషన్. తాగుబోతు క్యారెక్టర్ నువ్వు బాగా చేస్తావు, బాగుంది, నీట్ గా ఉంది స్కిట్. జీవన్ గుడ్. అది ఈ రోజుల్లోనే ఈ రేంజ్ లో పంచలేసి నవ్విస్తున్నాడంటే మరి ఆ రోజుల్లో ఏముంది, నిక్కరేసుకొని స్కూల్ కి వెళ్తూ ఉంటాడు. ఎలా ఉంటాడో చూడాలనుందా? లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. ఎవరే ఎవరో నాకు ఏబిసిడి రాదు. ఎవరే ఏబిసిడీలు నాకు రాకపోవటం ఏంట్రా? అన్ని వచ్చు. ఏ ఫర్ ఆంటీ, బి ఫర్ బాగుంది, సి ఫర్ సీటీ కొట్టాలనిపిస్తుంది. అమ్మని నుండని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. బుజ్జి చిట్టి కన్నా. ఆంటీ 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 అమ్మ, చిన్నప్పుడేమో వద్దన్నా ముద్దులు పెడతారు, పెద్ద అయ్యాక పెట్టమన్నా పెట్టరు. ఆంటీ నన్ను ఎత్తుకొని స్కూల్కి తీసుకెళ్ళవా? ఆంటీ అన్నందుకు ఫీల్ అయినట్టుంది. అక్క నన్ను ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళవా? అక్క అన్నందుకు కూడా ఫీల్ అయిందా? అనసూయ స్కూల్కి రాలేదు? మరేమో నాకు ఆయ అయింది. చాలా చిన్న పిల్లలా ఫీల్ అవుతుంది, మామూలుగా లేదు. నాన్న ఏంట్రా అప్పుడు స్కూల్ నుంచి వచ్చేసావు? అంటే టీచర్ అడిగిన దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాను నాన్న, అందుకే పంపించేసింది. బంగారు తండ్రి, టీచర్ ఏమడిగిందమ్మా? నా మీద రాయేసింది ఎవరో అని అడిగింది, నేనే అని చెప్పా. నాన్న అమ్మ ఇంట్లో లేనప్పుడు ఎన్నిసార్లు నువ్వు పని మనిషి మీద రాయేసావు? సచ్చినోడా, నీ క్యారెక్టర్ అంత ఆగవే. ఇంతకీ క్యారెక్టర్ అంటే ఏంటే? నేను చెప్తాను నాన్న. ఎవరు ఇంట్లో లేనప్పుడు నీ మొబైల్లో ఫుల్ గా నెట్ ఉన్నప్పుడు నువ్వు ఏదైతే ఓపెన్ చేసి చూస్తావో అదే నీ క్యారెక్టర్. సర్లే గానీ నిన్న ఎగ్జామ్స్ రాశారు కదా, ఎన్ని మార్కులు వచ్చినాయిరా? ఆ రాజుగాడి కంటే 10 మార్కులు తక్కువ వచ్చినాయి. ఆయమ్మకి ఎన్ని వచ్చినాయి? 10 మార్కులు. పట్టకు నువ్వు. రేయ్, చాక్లెట్లు తినదని చెప్పానా? పళ్ళు పుచ్చిపోతాయని చెప్పానా? తాతగారు 100 ఏళ్ళు బతికారు. ఏంటి చాక్లెట్ తినడం వల్ల? ఆయన పైన ఆయన చూసుకోవడం వల్ల. అరే నువ్వు బాగా చదువుకుని సల్మాన్ ఖాన్ అంత గొప్పోడు చేద్దాం అనుకున్నాను రా. అంటే నాకు పెళ్లి కాదా నాన్న? ఈ వయసులో పెళ్లి గురించి అవసరమా నీకు? ఈ వయసు నుంచి ఆలోచిస్తే గానీ అప్పటికి అర్థం గారు ఆడాళ్ళు. అసలు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావురా? నేను MBBS చదివి పోలీస్ నయ్యి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో లాయర్ గా చేస్తూ
ఇట్ట కాదు కానీ రా, నువ్వు స్కూల్కి పదా. నేను తీసుకెళ్తాను. వద్దా తీసుకెళ్తా. నేను తీసుకెళ్తాను. ఏడు మోహన్ దానా? ఆపండి. వెనకటికి మీలాంటి వాళ్ళే ఆదర్శ దంపతులు అవార్డు గెలుచుకుని ఎవరి దగ్గర పెట్టుకోలేదు తెలియక కొట్టుకున్నారంట. అవునరా, కమలా ఎక్కడ్రా? నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతున్నాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ. అవును, నువ్వు రైజింగ్ రాజు కూతురు కదా? అవునండి. ఎవడైనా పోలికలతో సాగంటాడు, వాడు వయసుతో సాగన్నట్టున్నాడు. జరుగట్టు కూర్చో, ఒప్పుకుంటూ వచ్చింది. ఇంతకీ శాంతి ఎదురా? శాంతి శాంతి ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు నా కన్నుల్లో నా నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి ఈ అనుభవం. ఆ బాడీ చూడు ఎట్టుందో. హలో, జీరో సైజ్ ఇక్కడ. డైట్ చేస్తే జీరో సైజ్ అంటారు. ఇలా ఏ పార్ట్ కా పార్ట్ లోతుకెళ్తే ఏదో అంత చిక్కన వ్యాధి అనుకుంటారు. దొరబాబు, నా బాడీలో నీకే పాట అంటే ఇష్టము? నా కళ్ళంటే ఇష్టమా, నా ముక్కంటే ఇష్టమా, నా పళ్ళంటే ఇష్టమా? నీ బాడీలో అన్ని పార్ట్లు ఉన్నాయని ఇప్పుడే తెలుస్తుంది మాకు. కూర్చో. ఆ నోట్లో నీ పార్ట్లు. అదే నీకోటి చెప్పడం మర్చిపోయా. నేను ముందుసారి పరీక్షలో పాస్ అయినప్పుడు మా నాన్న 3000 పెట్టి కొత్త పాటలు కొన్నాడు తెలుసా? నేను ఫెయిల్ అయ్యానని మా నాన్న 3 లక్షలు పెట్టి బండి కొన్నాడు తెలుసా? మీ నాన్న సూపర్. సూపరా బొంగ కొనేది ట్రాక్టర్, రేపు నుంచి దున్నాలంట. ఏయ్, నేను అడిగింది ఎవరైతే ఇస్తారో వాళ్ళకి 50 రూపాయలు ఇస్తా. ఏం కావాలి? 100 రూపాయలు, 100 రూపాయలు కావాలి. ఆహా, మీ పిల్లల ముద్దులురా, ఏం చేస్తారో అర్థం కాదు. మీ పెద్దోళ్ళు దేశముద్రులు ఎందుకు చేస్తారో అర్థం కాదు. దేశముద్రులు ఎందుకు చేస్తారో అర్థం కాదు. షటప్, పనికి మళ్ళీ ఎదవా. స్కూల్ కు ముందు వచ్చే వాళ్ళని ఏమంటారు మాస్టర్? గుడ్ బాయ్ అంటారు. లేట్ గా వచ్చే వాళ్ళని పనికి మళ్ళీ ఎదవా అంటారు. ఇప్పుడు చెప్పండి, మన ఇద్దరు ఎవరు? ఓరే ఓరే ఓరే, నువ్వు హైప్రాది కొడుకువా, అందుకే తెగ పంచలేసేస్తాను. మరి హైప్రాది కొడుకు పంచలేక పొగోడీలు ఎత్తాడా? మీరు కానివ్వండి. ఈ రోజు లెసన్, అశోకుడు చెట్లు నాటించెను. ఎన్నాలని నాటుతాడండి, ఆయనకి చెయ్యి నొప్పి పెట్టదా? ఏదైనా కొత్త కథలు చెప్పండి మాస్టారు. సౌండ్ నాకు వచ్చింది. నువ్వు నిల్చో. మూర్ఖుడికి అడిగిన వెంటనే సమాధానం చెప్పకూడదు. అంటే రేపు చెప్తా మాస్టర్. ఏరా అంటే మూర్ఖుడికి అడిగిన వెంటనే చెప్పకూడదు కదా? 5లో నుండి 5 తీస్తే ఎంత? మా నాన్నగారు దేంట్లోంచి ఏది తీయొద్దన్నారండి. తీయవా? నువ్వు తీయవా? అది నువ్వేట్రా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు 5లో నుంచి 5 ఎలా పోద్దండి? బస్సులో పోద్దా, ట్రైన్ లో పోద్దా, లేకపోతే ఎవరైనా నెడితే పోద్దా అండి? బస్సులో, ట్రైన్లో, బస్సులో, ట్రైన్లో. నువ్వు కూర్చో. ఏదో కోపం ఉంది అది నీ మీద. వీడికి అనవసరంగా పెద్ద క్యారెక్టర్ ఇచ్చా. అందరూ సరిగా వినండి. 1942లో ఒక సంఘటన జరిగింది, అది మీకు తెలుసా? తెలియదు మాస్టర్. ఆ మాత్రం కూడా తెలియదురా? మీరందరూ కూడా చదువు మీద బాగా ఫోకస్ చేయండి. మీకు వీరాస్వామి తెలుసా మాస్టర్? తెలీదు. అయితే మీరు మీ ఆవిడ మీద బాగా ఫోకస్ చేయాలి. మనిషికి చేతి వేళ్ళు ఎన్ని ఉంటాయి? మామూలుగా అయితే 10 ఉంటాయి మాస్టర్. అభియాన స్కిట్ అయితే 11 ఉంటాయి మాస్టర్. నీకు అభిన్న స్కిట్టు, స్కిట్టు అవి అడిగానా? కరెక్ట్ గా వినండి. విజయవాడ నుంచి హైదరాబాద్ కి 4 గంటల ప్రయాణం. నేను కరెక్ట్ గా 10 గంటలకు బయలుదేరాను. మన సైన్స్ మేడం 10:30కు బయలుదేరింది. మేము ఎప్పుడు ఎక్కడ ఎలా కలుసుకుంటాం? మీరు ఎవరూ లేనప్పుడు స్కూల్ వెనక కలుసుకుంటారు. అదే మాస్టర్ ఒక సబ్జెక్ట్ చెప్తే మనం అన్ని సబ్జెక్టులు చదవాలా? ఏం రేపు పెళ్ళి నువ్వు అన్ని పనులు చేయాలి, కొన్ని పనులు నాకు ఇస్తావా? నీకెందుకు ఇస్తాను? ఇది కూడా అంతే, కూర్చోపో. మీ చిన్న తమ్ముడు వయసు 5 సంవత్సరాలు, మీ రెండో తమ్ముడు వయసు 10 సంవత్సరాలు, నీ వయసు చూస్తే 15 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల గ్యాప్ ఏంట్రా? వాళ్ళ నాన్నప్పటికి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వస్తాడండి. అవునా? మరి వీళ్ళ చెల్లి వయసు 12 సంవత్సరాలు. మధ్యలో ఒకసారి బై ఎలక్షన్ వచ్చిందండి.
కూర్చోరా నువ్వు. ఇప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి నేర్చుకుందాం. ఇందులో నేను అడిగే క్వశ్చన్ కి మీరు ఒక్కొక్క కాలం చెప్పాలి. అలాగే సుధీర్ అమ్మాయిలని ఆ దృష్టితో చూడడు. ఇది ఏ కాలం? కలికాలం అండి, కలికాలం అండి. సుధీర్ ఎందుకు చూడండి? సుధీర్ ఆ ఉద్దేశంతోనే చూస్తాడండి. నీకు తెలుసు. ఇక్కడ కరెక్ట్ గా ఆన్సర్లు చెప్పట్లేదు. ఎగ్జామ్స్ తీయండి పేపర్లు. శాంతి, వాడికి చూపించొద్దమ్మా. ఏది ఇది? నాకు నీలాంటోడే సాయి కుమార్ కి దుర్గారావు చేత డబ్బింగ్ చెప్పించాడంట. అది లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ లో నాకన్నా నీకు ఎక్కువ మార్కులు వచ్చాయలా? అప్పుడు చెక్క తయారు చేయ విధానం అడిగారు, నువ్వు ముందే ఉన్నావుగా నేను చూస్తూ రాసేసా. మాస్టర్ ఎడిషనల్ ఇంకొకటి కూడా వేయండి. ఇదిగో ఇంకో 2 వేయండి. ఏట్రా అన్ని ఎడిషన్లు అడుగుతాను, అంత బాగా వచ్చా ఏంటి? మీ దగ్గర ఎన్ని ఎడిషనల్ ఉన్నాయో లెక్కేస్తున్నానండి. సరే కూర్చొని రాయండి. ఒకరు చూడకుండా అందరూ కూడా జాగ్రత్తగా రాయండి. కళ్ళు మూసుకొని రాయడం కాదు. మీరే కదండి చూడొద్దన్నారు. చూడకూడదంటే కళ్ళు మూసుకొని రాయడం కాదు, దూరంగా కూర్చొని రాయండి అని అర్థం. రాస్తారా? రాస్తా మాస్టర్. నేను కళ్ళు మూసి తెరిచేలాగా అందరూ కూడా దూరంగా కూర్చొని రాయాలి. మీరు కళ్ళు మూసుకొని లెక్కలు పెట్టండి అంకెలు. 1 2 తెరిచేలాగా అందరూ కూడా చాలా దూరం వెళ్ళిపోయినట్లున్నారే. ఒరే అదే మాస్టర్ ఎక్కడ్రా? దూరంగా కూర్చోమన్నారు కదా మాస్టర్. నేను మా ఇంట్లో కూర్చున్నా, వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు మాస్టర్. పడ్డాయా బాగా అందరికి? మరి సౌండ్ పలార్ పలార్ అని స్కిన్ మీద నేచురల్ రియాక్షన్స్ వచ్చాయి ఈయనకైతే. అది కూడా అనవసరంగా పెద్ద క్యారెక్టర్ ఇచ్చానంట. ఏ మాస్టర్ ఇన్ని రోజులు ఆడగట్టేసి ఇబ్బంది పెట్టారన్న, అలా కొట్టేసి ఒరిజినల్ గా మాస్టర్ కదా మేడం, చాలా గ్యాప్ వచ్చింది, మా మీద తీర్చుకున్నాడు. అండ్ అసలు ఈ 2 అమ్మాయిలు ఏంటి అమ్మా, వాళ్ళకి సాంగ్స్ ఏంటి, ఆ ఎంట్రీలు ఏంటి, అది బాగుంది. యాజ్ యూజువల్ నీ పంచెస్ అయితే ఇంకా హిలేరియస్. వెరీ నైస్. నాగబాబు గారు యాజ్ ఇట్ ఈస్ గా నీ ఒరిజినల్ ట్రెండ్ ఒక స్కూల్ బ్యాక్ డ్రాప్ పెట్టుకుని చేసావు. యూ ఎంటర్టైన్. వెరీ గుడ్. జబర్దస్త్ స్టేజ్ పై మళ్ళీ అందాల పోటీలు జరగబోతున్నాయి. కానీ ఈసారి అందాల పోటీలు నిర్వహించబోతున్నది రచ్చ రవి అలాంగ్ విత్ హిస్ టీమ్. మేడం మీకు పోటీగా ఉండద్దని చెప్పి నేను ప్రపంచాన్ని దూరంగా ప్లాన్ చేసుకున్నా. పిచ్చి ఎక్కడికి వెళ్ళా పిచ్చే. నో ఇప్పుడు నా పేరు మార్చుకున్నాను. మై నేమ్ ఇస్ రిచర్డ్స్. ఎస్, వరల్డ్ ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ నేను. ఇక్కడ కనపడుతున్న ప్రతి ఫోటోలు వీళ్ళందరినీ నేనే డిజైన్ చేశాను మేడం. వాళ్ళ డ్రెస్సులు డిజైన్ చేసి వాళ్ళ లైఫ్ డిజైన్ చేశా. ఇప్పుడు జరగబోయే ఈ డయాస్ ఎందుకు ఎంచుకున్నాను మీరు అనుకోవచ్చు. అరే అమెరికా పోయినా జబర్దస్త్, ఉగాండా పోయినా జబర్దస్త్, ఆస్ట్రేలియా పోయినా జబర్దస్త్, చంద్రమండలం పోయినా జబర్దస్త్ అంటున్నారు. అందుకోసమే ఈ జబర్దస్త్ డయాస్ మీద నా ప్యాషన్ షో పెడితే అందరికి రీచ్ అవుతుందని ఒక ట్రాక్ వేసా. డైరెక్టర్ దగ్గర పోయి అనగానే ఒప్పుకున్నారు. నేను 10 minutes లో ఫైల్ డిజైన్ చేసుకుంటా. మా ఏంజల్స్ రమ్మని వెల్కమ్ చెప్తా. బాయ్. తుఫాన్ ఆగింది. హాయ్ హలో నమస్కార్. దిస్ ఈస్ మిస్ యూనివర్స్ 9 times ఛాంపియన్. మై నేమ్ ఈస్ చికాగో చిలక. నా అందం బామంత అలక. ఇంతకంటే నేను ఎక్కువ నా అందం గురించి చెప్పుకోకూడదు, నాకు దిష్టి తగులుతుంది. ఈ అనసూయ
2002లో ప్రపంచ పోటీల్లో నన్ను పోటీగా నిలబడ్డది నా ముందు. తట్టుకోలేకపోయింది. కోటీలో బట్టలు కొనుక్కొని ఇప్పుడు టీవీ ఛానల్లో యాంకర్ గా పనిచేస్తుంది. అండ్ రేష్మిన్ అయితే నా తల్లో జాస్మిన్ నలిపినట్టు నలిపేశా. ఏ, నా అందం ఎక్కడా, నీ అందం ఎక్కడా? నా అందంతో పోలిస్తావా? నా కాలిపాటు చెయ్యరు మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐశ్వర్య రాయ్, లారా దత్తా, ఏంజెలినా జోలీ నా ఇంటి ముందుకొచ్చి మేడం బ్యూటీ గురించి టిప్స్ చెప్పండి, మేడం బ్యూటీ గురించి టిప్స్ చెప్పమంటాది. ఆఖరికి ప్రపంచ దేశాల అధ్యక్షులందరూ కూడా వాళ్ళ పదవుల్ని రిజైన్ చేసుకొని నా లిప్ లాక్ కోసం అరులు చాస్తూ ఉంటారు. నేను దేనికి చలించను. యు నో వై? బికాస్ నా గుండెల్లో లావాన్ని రగిలించేది మా బావే. నా గుండెల్లో రావాన్ని రగిలించాలన్నా, ఆర్పాలన్నా, వంపాలన్నా మా బావే. నౌ ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూనివర్స్ 10th time ఆల్సో. ఎస్, ఐఎమ్ లాంగ్ ఎగో. నేను చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడు చిరిగిన బట్టలు, చీవుడు ముక్కుతో తిరుగుతూ ఉంటే, అబ్బా ఈ పిల్ల ఇప్పుడే ఇంత అందంగా ఉంది కదా, పెద్దయితే ప్రపంచ సుందరి అవుతాదని అప్పుడే నాకు దిష్టి తీసి 101 రూపాయి ఇచ్చింది ఎవరో తెలుసా? మా వదినా. చూసావా ఎంత ఎమోషన్. ఆ రోజు నాకు 101 రూపాయితో అద్దాల డ్రెస్ కొనిచ్చింది. ఈ రోజు నేను అద్దాల మేడలో ఉన్నాను, ఆడి కారులో తిరుగుతున్నాను, కోట్లాది మంది అభిమానులు సంపాదించి. దిస్ ఇస్ ద క్రెడిట్ గోస్ టు మై వదినా. ఈ దుర్మార్గకర్తకు నువ్వే కారణం రోజా. ఈ రోజు చెప్తున్నాను, నా 10th మిస్ యూనివర్స్ టైటిల్ కూడా నేనే గెలుచుకుంటాను. నో బడీ కెన్ రీచ్ హిమ్. ఎవరొస్తారో నేను చూస్తా. అందమా అందుమా, అందనంటే అందమా, చైత్రమా చేరుమా, చీరనంటే న్యాయమా. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మై నేమ్ ఈజ్ మిలబెలా మ్యాక్సీ. నేను మిస్ యూనివర్స్ గా పోటీ చేయడానికని ఈ రోజు వచ్చానండి. ప్లీజ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ. హలో సార్. యువర్ గుడ్ నేమ్? మిలిమిలా మ్యాక్సీ. ఓకే. చికాగో చిలక. ఎస్. నేను కాదు. ఎక్కడ? నా అందం ఎక్కడ, ఆవిడ అందం ఎక్కడ? భూతం వచ్చినట్టు రా బాబు. బ్యూటీ సార్. నేను ఒక 9 సార్లు తనను అలా గెలిపించాలంటే కారణం ఆమె అందాన్ని చూసే సార్. అంతకంటే ఎక్కువ ఎత్తకరా బాబు. ఆర్ యు రెడీ? ఎస్, ఐఎమ్ ఆల్వేస్ రెడీ. సార్ ఏం లేదు సార్, మీరు చిన్న పోటీ పెడుతున్నాం. మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ర్యాప్ వాక్, రెండోది ఫోటో స్టిల్స్, ఆ తర్వాత 2 విలువైన క్వశ్చన్స్ ఉంటాయి, వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దానికి జడ్జిగా మీరు వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా అదృష్టవంతులు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ సాంగ్ వేస్తే వీళ్ళు క్యాట్ వాక్ చేస్తారు. నైస్, మంచి పర్ఫామ్ చేశారు. ఇద్దరికిద్దరు పోటీ పడి మీరు బరువుగా నడిచారు, ఆమె అల్కగా నడిచారు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీరిద్దరు స్టిల్స్ ఇవ్వాలి. 1 సెకండ్ మేడం. మీరు ఏమనుకోకపోతే ఈ కిరీటం ఇప్పుడు మీది కాదు, ఎవరు గెలిస్తే వాళ్ళది. రెడీయా? సాంగ్ రెడీ. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర 2 క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఆ రెండింటికి తెలివిగా సమాధానం చెప్పిన వాళ్ళే తెలివైన అమ్మాయి, అందమైన అమ్మాయిగా ఈ రోజు మనం నిర్ణయించడం పడుతుంది. సార్ నా దగ్గర మనం ప్రతిరోజు చూస్తాం గడియారం. ఓకే, ఎక్కడ చూసినా గానీ 10 మీద చిన్న ముళ్ళు, 2 మీద పెద్ద ముళ్ళు ఉంటుంది. యాక్చువల్ గా ఇది ఎందుకు ఉంటుంది? దీనికి ఒక బలమైన కారణం ఉంది. మీ ఇద్దరిలో తెలిసిన వారు ఎవరైనా చెప్పగలరా? నీ ప్రశ్నలన్నీ పక్కన పెట్టు. నేనెవరిని? చికాగో చిలక. ఓకే. 9 times ఐఎమ్ ద మిస్ యూనివర్స్. యు నో? యా, ఐ నో. ఎవరు నువ్వు నాతో పోటీకి దిగుతావే,
వసే ఒక సెలబ్రిటీ జురాసిక్ పార్క్ లో గాడ్జిలా కూడా సెలబ్రిటీనే. అరే రవి, నా అప్పరు పెదవుకున్న అందం పాటు చెయ్యదది. ఇది నేను చెప్పను, జడ్జిలు చెప్పాను. ఒకసారి లిప్పుకు వాళ్ళకి చూపెట్టు. Now come to the question. This is the గడియారం, this is the చిన్న ముళ్ళు, this is the పెద్ద ముళ్ళు. Why this చిన్న ముళ్ళు, why this పెద్ద ముళ్ళు ఇక్కడ? Why పెద్ద ముళ్ళు, why చిన్న ముళ్ళు అంటే ఈ టైం కనిపెట్టినప్పుడు 10 అయిందని చెప్పడం కోసం. అది రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ నేను చెప్తాను. ఇది రైట్ సింబల్ సార్. టైం ఎప్పుడు సరిగ్గా ఉంటుంది, రైట్ కి సింబల్ కాబట్టి, సో రైట్ సింబల్ సార్ అది. వాట్ ఇంటెలిజెంట్ ఆన్సర్. బ్యూటీ, మీరేం డిసప్పాయింట్ కాలేదు. ఇంకో క్వశ్చన్ ఉంది మా దగ్గర. అందం అంటే ఏంటి చెప్పు. అందం అంటే అద్దం. నా అందాన్ని ఎప్పుడు అద్దం చూపిస్తుంది కాబట్టి అందం అంటే అద్దం, అద్దం అంటే అందం. అంటే ఇండైరెక్ట్ గా మీరు చెప్పేది అందం అంటే మీరే. ఎస్ సారీ సార్, అది రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ నేను చెప్తా. అందం అంటే అభిమానించేది సార్, నలుగురిని నవ్వించేది, నలుగురిని ఆనందింపచేసేది. లైక్ జబర్దస్త్. ఎస్ సార్. అందం అంటేనే జబర్దస్త్. అవును సార్. ఓ సూపర్. ఓకే, ఈ పోటీలో పూర్తయిపోయింది కాబట్టి ఈ ఇద్దరిట్లో ఎవరు విన్నింగ్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. 1 2 3. And the winner is with most outstanding looks, Mila Maxi. Thank you. నాది అవుతా ఇంకొక ఓటు ఉంది. చెప్పండి. అప్పారావు లేక అప్పారావు. నేను లేవను. నేనైతే మాత్రం చికాగో చిలకే. కరెక్ట్ గా ఆలోచించి చెప్పండి సార్. ఇక్కడ భవిష్యత్తు నిర్ణయించబడి ఉంటుంది. మమ్మల్ని పెడతావు జడ్జిలుగా. ఏం పీకుంటావు పీకో, నేను వాడిస్తున్నాను చికాగో చిలక్కి. సార్ చెప్తున్నారు మీరని, మేడం చెప్తున్నారు మీరని. అయ్యింది ఒక్కసారి అయ్యాను. ఈ టైటిల్ నాది. ఓకే గొడవ పడద్దండి. థర్డ్ జడ్జ్మెంట్ తీసుకుందాం అనసూయ గారితో. ఓకే 9 times నాతో పోటీ పడి ఓడిపోయారు మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అప్పారావు గొడవ పెట్టుకోకు, జడ్జిమెంట్ ఇస్తుంది ఆవిడ. మీరు మిస్ వరల్డ్ ట్యాగ్ వేసుకున్న మిస్ యూనివర్స్ నాకు తెలుసు, కానీ ఈసారి పోటీలు నిర్వహించిన తర్వాత ఈ కిరీటం ఎవరిని వరిస్తుంది అంటే అను చికాగో చిలకే. నాగబాబు గారి చాయిస్ చికాగో చిలక అయితే, రోజా గారి చాయిస్ మిలమిల మ్యాక్సీ. సెకండ్ ఒపీనియన్ గా జనాల మాట అనసూయ నోట ఏమిటంటే అప్పారావు టెన్షన్. నేనంటే నేను అంటూ నీటుగా సారీ మిస్ యూనివర్స్. The winner is Mila Maxi. బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వీడి. ఇంకోసారి నువ్వు తీసుకోవే. నా బావని నేను పెళ్లి చేసుకోకపోయినా నా బావ కళ్ళ ముందు కిరీటం పెట్టుకున్నాను, ఆనందం ఉంటది. నా కళ్ళ ముందు పోయింది నీ కిరీటం. ఒక్క నిమిషం నేను చెప్తా. వీరిద్దరు కాదు బ్యూటీస్. ఈసారి బ్యూటీస్ ఎవరంటే అనసూయ, ఈ కిరీటాన్ని మీ దగ్గర పెట్టుకుని రష్మికి దొరకండి. అనసూయ నువ్వైనా తీసుకో గాని ఆ రేష్మికి ఎందుకు? అయినా ఇదంతా ఏమిటి? మిస్ యూనివర్స్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ కి ఇవ్వాలి కాబట్టి ద బ్రేవెస్ట్ ద బ్యూటీయెస్ట్ ఎవరికి ఇక్కడ మనందరిలో? మా వదిన గారు, రోజా గారు. అబ్బో ఇదేంటి అటు అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా. బాబు గారు స్పెషల్ గా మీకోసం, మీరు ఇందాక మిస్ అయిపోయారు సిగ్గుపడుతూ. టైట్ క్లోజ్ అప్పి, నీ లిప్స్ లాలీపాప్స్ చూపించు. ఈ బ్రహ్మాండాన్ని ఇంత క్లోజ్ గా చూసి ఎలా అనిపిస్తుంది బాబు గారు? అప్పుడు నిద్ర లేచి కళ్ళు తెరగానే ఎదురుకుండా భూతం వచ్చినట్టు దడుచుకు చచ్చిపోయాయి. ఇక వాకేంటో అప్పలలాగా ఒక సాయి, నీ ముందు ఏ అమ్మాయి కూడా పనికిరాదు. భలే ఉన్నావు సాయి, నిజంగా. అమ్మ రచరవి, నీ బుర్రలోకి ఎలా వచ్చిందో కానీ ఐడియా బాగుంది. నాగబాబు గారు కమాన్,
చికాగో సెలకి 10వ సారి రాకపోవటం మీ తొక్కలో లింగులేట్ షోకి వేస్ట్. ఓ అప్పారావుకి ఇచ్చుంటే నీ స్కిట్ ని గెలిపించావండి. స్కిట్ ని చూసావు అప్పారావు, నువ్వు ఎంత వీళ్ళందరూ ఇంక్లూడింగ్ మీ అసలు బావ రోజాతో సహా నీ మీద కుట్ర పని ఓడించారు. వదినే వదినే అంటావు, ఏమి నీ వదిన నీకేమి ఇచ్చింది? మా వదిన గారు గాని మీరు గాని నా గుండెల్లో ఉంటారు. కానీ ఈ రోజు చెప్తున్నాను, నేను జబర్దస్త్ సాక్షిగా మిస్ యూనివర్స్ పడతాను. సిచ్యువేషనల్ కామెడీతో మనందరినీ సూపర్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with the team. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. రే సుబ్బిగా మచ్చుకున్నది కానీ ఏమందరూ హుషారుగున్నారు. ఏమి ఈ పొద్దు ఏమన్నా పండగ? పండగకే పండగ, మీ పుట్టినరోజు పండగ అయ్యగారు. అమ్మనే నాకే గుర్తులేదురా అయ్యగారు. ఇంకో పండగ కూడా ఉంది. ఈ రోజు ఎలక్షన్ లో మీకు సీటు అనౌన్స్ చేయబోయే రోజు అయ్యగారు. అది కూడా గుర్తున్నదా? మీకు సీటు, మాకు స్వీటు, ఎక్స్ పార్టీకి గుండెపోటు. ఈడేంద్రా నిన్నటి దాకా బాగున్నాడు కదా, ఈ కంటికి ఆపరేషన్ అయినదా? అదే అయ్యగారు, మీరు ఎక్స్ పార్టీ మీద ఒక కన్ను వేసి ఉంచమన్నారు కదా, ఒక కన్ను అక్కడ పడేసి వచ్చాను. సర్లేరా, ఈ పొద్దు నాకు చాలా సంతోషంగా ఉన్నది. అందుకని మీ అందరికి పార్టీ ఇస్తానా? సాయంత్రం పార్టీ లేపో. మీ చేత్తో మంచి నీళ్ళు పోసినా మందు పోసినట్టే ఉంటది అయ్యగారు. అవునా? ఫారెన్ బ్రాండ్ తెప్పిద్దాం అనుకున్నానే. అయ్యో ఏదో బాగుంటది నేసం కానీ తెప్పించండి అయ్యగారు. సాయంత్రం అందరం కూర్చొని తాగుదాం రా. అయ్యగారు మీరు తాగొద్దు అయ్యగారు. మీరు తాగితే మీకు గుండె నొప్పి వస్తుంది అయ్యగారు, గుండె నొప్పి వస్తుంది. ఈ గుండెకి గుండె పోటా? ఈ గుండె ఎవరిదిరా? మీ అందరిది గుండె. ఎవరు అట్లాడిసినావు? మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మొన్నే గుండె ఓపెన్ చేయించి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో గుండెలో పెట్టించుకున్నాం అయ్యగారు. నేనంటే ఫోటో పెట్టించుకున్నాడు, ఆడు సీడీ పెట్టించుకున్నారు అయ్యగారు. వీడి చోటుకి చాలదంటే పెన్ డ్రైవ్ పెట్టుకున్నాడు అయ్యగారు. ఎవడైనా అనుమానంతో చంపుతారు, మీరేంద్ర అభిమానంతో చంపుతాన్నారు. ఫోన్ వస్తాను పార్టీ ఆఫీస్ నుంచి ఇంకో మన గురించి బాగా బిల్డప్ ఉండాలి, కొద్దిగా గట్టిగా అరవండి. ఇంకా చాలే. ఏమి సీటు మనకే వచ్చినదా? ఏమి మనకి లేదా? సీట్ అపోజిషన్ వాళ్ళకి ఇచ్చినారా? ఈ సీటు నాకు అయ్యారు గుండెపోటు వచ్చిందా? ఒక్క నిమిషం రేయ్ బోర్డానికి తిప్పండి రా. ఈ గుండె నొప్పి వేడుకలేదురా అయ్యగారు. మీకు సంబంధించిన ఏమైనా సరే వేడుకల్లా చేసుకోమని మీరు మాకు చెప్పారు అయ్యగారు. అందుకనే సరే మీ గుండె నొప్పిని వేడుకల్లా చేసుకుంటాం. చచ్చేటట్టు నన్ను ముందు హాస్పిటల్కి తోలకపోండ్రా. లేదు అయ్యగారు, మీరు వెళ్ళడానికి లేదు, మీ వేడుకలు జరగాల్సిందే. మరి ఈనాడు జరుగుతున్న మన ప్రీతం నాయకుడు సాంబయ్య గారి గుండె నొప్పి వేడుకలు ఇచ్చేసినటువంటి మన కార్యకర్తలందరికీ నమస్కారం చేసుకుంటున్నాం. ఉపోద్ఘాతమే బంగాళాఘాతం అంత ఉన్నదిరా, నా వల్ల కాదురా నాయన. చచ్చేటట్టు నన్ను తోలకపోరా. తేనె పట్టుకు తేనెటీగలు తగిలినట్టు తగిలినారే మీరు. అయ్యగారు బాగా నొప్పిగా ఉందా? ఆల్రెడీ అంబులెన్స్ బుక్ చేసాం అయ్యగారు. మీరు లోపల కూర్చుంటే బ్యానర్లు కప్పేస్తే మీరు కనబడరు. మనం నడుచుకుంటే వెళ్దాం దర్జాగా, వెనకాల అంబులెన్స్ వచ్చేస్తూ ఉంటది. ఇంకా ఎందుకు అంబులెన్స్? డాక్టర్ పేషెంట్ అక్కడ. సరే 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 పడుకోబెట్టండి, ఇప్పటికే లేట్ అయింది, పడుకోబెట్టండి. లేదు దిగండి, చెప్తాను ముందు దిగండి. అయ్యారు దిగండి. ఏంటండి ఇది? ఇది బెడ్ ఏమనుకుంటున్నారు? దీన్ని ఎవడైనా బెడ్ అంటారండి? మా అయ్యగారి బెడ్రూమ్ ఎప్పుడైనా చూసారా? ఎంత కాస్ట్లీగా ఉంటుందో తెలుసా? మంచం 3 లక్షలు, పరుపు ఎంత మందం ఉంటది. ఆ పరుపు మీద ఎక్కి ఇలా ఎక్కి దూకినా ఎంత పిసరు కూడా సౌండ్ రాదు. సుబ్బిగా నా మంచం శబ్దం రాదని నీకెట్టా తెలుసురా? డాక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఆక్సిజన్ మాస్క్ పెట్టాను. అంటే ఎందుకు? ఊపిరేయటానికి. తీసి అవతల పారేయండి. ఊపిరి మా నినాదాలే ఊపిరి అని మా నాయకుడు ఎప్పుడో చెప్పాడు. మా నినాదాలతో ఊపిరి ఎక్కిస్తాం. డాక్టర్ గారు ఒక్క నిమిషం ఆగండి.
మన విశాఖపట్నం జిల్లా చోడవరం కార్యకర్తలు గుండె నొప్పి వేడుకలని తెలిసి ఇమ్మీడియట్ గా కేక్ పంపించారు. ఇంత బరువు పెట్టా ఆయన మొయ్యగలరా? మా అమ్మగారు 69 కేజీలు 450 గ్రాములు బరువు ఉంటారు. ఆవిడ ఎత్తునోడు కేక్ నెత్తలేడా? ఆయన్ని బరువు నీకెట్టా తెలుసురా? ఆపరేషన్ డాక్టర్ గారు మళ్ళీ ఏంద్రా? ఆ గుండెల్లో మేము ఉన్నాం డాక్టర్ గారు, కాస్త చూసుకుని మెల్లిగా పోయాం డాక్టర్ గారు. ఒక్క నిమిషం ఆగాల్సిందే. ఇప్పుడే మా తెనాలి జిల్లా కార్యకర్తకు ఒకడికి మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకి పేరు పెట్టమని ఇప్పుడు తీసుకొచ్చారు. మీ గుండె నొప్పి వేడుకల్లో పేరు పెట్టాలి గారు, పేరు పెట్టండి. ఈ బిడ్డకి ఏం పేరు పెడతారు? ఇక నుంచి ఈ అబ్బాయి పేరు పేరు పెట్టేశారు. ఈ బిడ్డ పేరు ఈ రోజు నుంచి అబ్బా. నీ అబ్బా. రెండో బిడ్డ కూడా పేరు పెట్టేశారు. మొదటి బిడ్డ పేరు అబ్బా, రెండో బిడ్డ పేరు నీ అబ్బా. అయ్యగారు, ఒరే ఆపరేషన్ చేయకపోతే ఆడు చచ్చిపోతాడు. లేదు, మా అయ్యగారికి ఏమీ కాదు. ఎందుకు? ఏ స్త్రీకి అయితే నడు మీద కుడి పక్కన ఒక పుట్టుమచ్చ ఉంటుందో ఆ స్త్రీ భర్త నిండు 100 ఏళ్లు హాయిగా బతుకుతాడు. ఆ పుట్టుమచ్చ మా అమ్మగారికి ఉంది. మచ్చ సంగతి నీకెట్టా తెలుసురా? మీరు దేనికి భయపడద్దు. దానికి నా దగ్గర మంచి ఐడియా ఒకటి ఉంది. ఏందిరా అది? అదే ప్రతిజ్ఞ. ఇప్పుడు నేను చేస్తాను అయ్యగారు, అందరూ చెయ్యండి రా. ఇంకా మేము అయిపోయింది కాబట్టి డైరెక్ట్ తీసుకెళ్ళిపోవచ్చు. శ్మశానం తీసుకెళ్ళిపోవచ్చు. మచ్చాననుక మరే ఎంత పెద్ద పెద్ద గుద్దులు కొట్టి బతుకుతాడు, చచ్చాడు. ఒరే అందరూ పక్క రండి. ప్రస్తుతానికి ఇంకా తర్వాత నాయకుడు నేనే మీ అందరికి. రిసార్ట్స్కి వెళ్దాం అన్న. రిసార్ట్స్కి వెళ్దామా? వెరీ గుడ్, బాగానే ఉంది. ఏం కావాలి అక్కడ? నైట్ డిన్నర్ కి ఏం చేద్దాం? పన్నీరు. ఒరే పన్నీర్ కాదురా, మీ అందరికి కన్నీరు నేను పెట్టించా. అయ్యగారు! మొత్తం రచ్చ రచ్చ చేసి పోయేలా చేశారు రోజా గారు. రాఘవ మంచి వారుడు అనుకున్నాం కానీ ఈ మధ్య పులిస్కిట్ తర్వాత కొంచెం స్పైసీగా డైవర్ట్ అవుతున్నాడు. శాంతి కుమార్ గారు, ఆయన జయప్రకాష్ గారి వాయిస్ తో బాగా చేశారు. వెరీ నైస్. నాగబాబు గారు బాగుంది రాఘవ, నీ హడావిడి అలాగే శాంతకుమార్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వెరీ నైస్, బాగా ఎంటర్ చేశారు. ఇప్పుడున్న కాలంలో మనం చేసే ఏ పనిలోనైనా తెగ డిస్టర్బ్ చేసేది సెల్ ఫోన్. మరి ఇదే సెల్ ఫోన్ భాస్కర్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ పనిలో ఎంతలా డిస్టర్బ్ చేసిందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సున్నామి సుధాకర్ టీమ్. పెళ్లి కళవచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. పెళ్లి రోజు అని తెలిసి కూడా గడ్డం పెంచుకున్నావేంటారా భాస్కర్? గడ్డం ఇంపార్టెంట్ కాదు, పెళ్లి ఇంపార్టెంట్. అవ్వకవ్వక పెళ్లి అవుతుందిరా నీకు. 25 ఏళ్ళకి చేసిన పెళ్లి 36 ఏళ్ళు వచ్చే ఒంటి మీదకి ఇప్పుడు చేస్తున్నావు. ఇప్పుడైనా పెళ్లి కుదిరింది, సంతోషించరా. సర్లే పిలు. అమ్మా, ఎక్కడమ్మా పెళ్లి కూతురు? సన్న జాజిలా పుట్టే సిందిరో, మల్లె తీగల చుట్టే సిందిరో, తేనె టీగల కుట్టే సిందిరో, సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో, మొత్తం మందునే పెట్టే సిందిరో, కొత్త దారిలో నెట్టే సిందిరో, సుందరి ఈ సుందరి. ఎవరిది? నా కోడలు నీ కాబోయే భార్యరా. తారు డబ్బాలో పట్ట చుంచెలక ముఖం ఇదేని. దగ్గరగా చూడరా. దూరం నుంచి చూస్తేనే ఇక్కడ లోపలన్నీ ఒలుగుతున్నాయి. నీకు దాని ముఖాన్ని దగ్గరికి వెళ్ళి చూడటం ఒకటి. పెళ్లి చేసుకోవా? దగ్గర రాకు. ఎత్తిచ్చి కట్టం ఎత్తిచ్చిన ఎవరికి ఇచ్చా? 2 లక్షలు ఇచ్చిన ఇక్కడ. నీ నెత్తి మీద 2 లక్షలు ఎడితే 1.5 లక్షలు కూడా ఎవడుకోండి నీ ఎదవ మొఖాన్ని. ఒరే, ఇంట్లో ఆడదిక్కులేక అల్లాడిపోతున్నావురా. ఇప్పటికీ 35 ఏళ్ళు వచ్చినాయి. నువ్వు 35 అనుకో, నా మీద నాకు అనుమానం కలుగుద్ది. నువ్వు పక్క 16 మంది పెళ్లి చూపులు వచ్చారు. 17 నువ్వు పెళ్లి చేసుకో. మరి 16 మంది ఎందుకు చేసుకోలేదా నిన్ను? ఎందుకు చేసుకోవాలంటే వాళ్ళు నాకు నచ్చలేదు. ఏంటిదే? నువ్వు బాగా నచ్చినావు, అందుకే చేసుకుంటా. నాన్న నేను చేసుకోను నాన్న దీన్ని. నువ్వు చేసుకుంటావా చేసుకోవా? చేసుకోను. నేను చచ్చిపోతా ఇక్కడే. ఇదిగో తాళి కట్టు. నవ్వుత కట్టి తాలి. పది కాలాల పాటు పిల్లలతో హాయిగా బ్రతకండి ఆయన. నేను వెళ్ళి వస్తాను. ఎక్కడికి? పెళ్ళైన తర్వాత ఏమవుతుంది? ఏమవుతుంది? తెలవనట్టు కొడుకు. నిజంగా నాకు తెలియదే, ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవడం. నాకు 16 మంది చేసుకుని నేను. ఏంటిది ఎంతగా ఉంది ఒళ్ళు, ఎక్కడో గుచ్చావు చాప ముళ్ళు. ఓసిని ఇంకాస్త ముందుకెళ్ళు, సట్టిలో
సరుకేదో నింపుకెళ్ళు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే డార్లింగ్, అర్ధరాత్రి 2 గంటకి ఎవడబ్బా? అబ్బా టి, 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 టి. వాడు ఆర్పేశాడా? హాయ్, సార్ గుర్తుపట్టారా ఎవడ్రా నువ్వు? సార్ కింద నుంచి పైదాకా చూడండి. ఎంత చూసినా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత పుల్ల మింగినట్టు అంతే ఉన్నావురా. సార్ నేను సేల్స్ మ్యాన్ సార్. సూపర్, కంగ్రాచులేషన్. ఒరేయ్! ఒరేయ్! సార్ 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 మళ్ళీ ఎందుకు వచ్చావురా? నా దగ్గర అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. నీ దగ్గర ఏ ప్రోడక్ట్ ఉన్నా నాకు అనవసరం, దొబ్బే. అది మీరు రాత్రి పూటే వాడాలి. రాత్రిపూట వాడాల్సిందంటే ఇంపార్టెంటే. ఇంతకీ ఏంటది, దాని గురించి చెప్పు. మా ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అనుకున్నారు సార్? ఎవరు? మా నాగబాబు సారే సార్. తెలుసా? ఆయన ఎందుకు పెట్టుకున్నారు? ఆయన అయితే కన్నెటను మంచి దిట్టంగా ఉంటాడని. ఇంతకీ ఆ మందు పేరేంట్రా? దోమల మందు, దోమల మందు. అంటే ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది దోమల మందా? అవును సార్. నాకు అక్కర్లేదు. ఎంత ప్యాకెట్ ఎంత? 150. ఇదిగో ఆ డబ్బా ఇచ్చి సార్ త్వరగా. సార్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. ముహూర్తం 1 గంటకి 2:30 అయింది, నాకు అంత టైం లేదు. సార్ ఆ లేదు సార్. ఎలా వాడాలి చెప్పు. సార్ ముందు అన్ని మూసి ఏంటి డోర్లు డోర్లు. శోభనం ఏమైనా ఆడియో రిలీజ్ అనుకున్నావు ఏంట్రా? అందరూ పిలిచి ఓపెన్ గా చేసుకోవడానికి. సార్ అన్ని మూసి ఎప్పుడో పెట్టుకుంది. ఓపెన్ చేసి ఏంటి ప్యాకెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి పచ్చకన ఒక దోమ పట్టండి. పచ్చకన ఒక దోమను పట్టి పట్టి మా మందు 3 చుక్కలు దాని నోట్లో చుప్పు చుప్పు చుక్కలేండి. ఆ పుచ్చుకని 3 చుక్కలేసి ఓ గంట సేపులో లేపు కూర్చోండి. సరే, గంట సేపు తర్వాత ఆ గంట తర్వాత అది రక్తం కక్కుకొని అతి కిరాతకంగా క్రూరంగా చచ్చిపోద్ది. ఒకవేళ చావకపోతే? చచ్చిపోద్ది సార్. చావకపోతే ఎలాగో నీ చేతిలోనే ఉందిగా. ఆ. పచ్చకన తీసుకే చచ్చిపోద్ది. ఈ టైంలో ఛార్జింగ్ చేసుకొని వస్తే కానీ పని జరగదు. ఏంది బేటగా ఉంది ఒళ్ళు, ఎక్కడో గుచ్చావు చేప ముళ్ళు. ఇది తాగితే కల్పనారాయ్ కూడా ఐశ్వర్యరాయ్ కనిపిస్తుంది. పెళ్లి రోజు ఫోన్ దొరికిందంటే మనంత అదృష్టవంతుడు ఎవరు ఉండడు. ఏమే చుంచు, వస్తే చుంచు. ఏం చేస్తున్నాడు? ఆహా, బోల్లో బందిపడ్డ పంది కుక్కలు ఎంత బాగా పడుకున్నావి. నమస్కారం, మీరు చూస్తున్నారు ఏదో టీవీ. నా పేరు వినోదిని. హుడ్హుడ్ తుఫాన్ ను మర్చిపోక ముందే వైజాగ్ ను వెంటాడుతున్న మరో తుఫాను. మా ప్రతినిధి తిరుపతి అక్కడ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి తిరుపతిని అడిగి తెలుసుకుందాం. ఈ టైంలో ఎవరబ్బా? ఎవరు? తిరుపతి వినిపిస్తుందా? మన పేరు శ్రీనివాస్ కదా, ఇద్దరు ఒకటేలే. వినిపిస్తుంది, చెప్పండి. చెప్పండి తిరుపతి, అక్కడ వాతావరణం ఎలా ఉంది? హాట్గా. చాలా వేడిగా ఉంది. తిరుపతి తీరంలో పరిస్థితి ఎలా ఉంది? చాలా గందరగోళంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా నా చేతిలో లేదు. తిరుపతి చెప్పండి, వేగాలు ఎలా ఉన్నాయి? ఆకాశం నిర్మానుష్యంగా ఏమైనా కనిపించే సూచనలు కనిపిస్తున్నాయా? అసలు ఆకాశం కనిపిస్తే మొత్తం అన్ని కారు మబ్బులే, నల్లగా ఉన్నాయి. పిడుగులు పడే సూచనలు ఏమైనా మీకు కనిపిస్తున్నాయా? పిడుగు పడకపోతే ఇది ఈ కలర్ లేదు ఉంటుంది, ఆల్రెడీ పడ్డాయి. తిరుపతి ఈ విషయం చెప్పండి, ప్రభుత్వం ఏమైనా ఈ సంఘటనకు సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ప్రభుత్వానికి దీనికి సంబంధం ఏముంది? తీసుకున్నా అండి, పథకం కింద 50,000 ఇచ్చారు. తిరుపతి చెప్పు, కరెంటు సప్లై ఆగిపోయే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? 24/7 వీక్ 7 days 365 days పవర్ కట్ ఉండదు ఇక్కడ. ఇలాంటి భయానక పరిస్థితిలో ఎవరైనా పర్యవేక్షించడానికి ప్రభుత్వ ఉద్యోగులు అక్కడికి వచ్చి ఉన్నారా? ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్యే గారి దగ్గర నుండి మొత్తం అంతా పర్యవేక్షిస్తున్నారు. మరి కేంద్రం ఎటువంటి బలగాలను పంపించి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది అక్కడ? ఆ విషయం ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుందాం. ఎంతమంది పంపించారు మేడం? 9 బెటాలియన్ల పారామిలిటరీ బలగాలు వచ్చాయంట మేడం. తిరుపతి కేవలం రాజకీయ నాయకులే కాకుండా ప్రత్యేక వర్గాలు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారా? బాబు గారి దగ్గర నుండి మొత్తం పర్యవేక్షిస్తున్నారండి. ఎటువంటి ఆటుపోట్లు ఎదురైనా నేనున్నానంటూ ధైర్యం చెప్తున్నారు. మీరు చెప్పినట్టయితే ఈ
తుఫానుకు ఏ పేరు పెట్టడం జరిగింది? యాదమ్మ యాదమ్మ. తిరుపతి చెప్పండి. యాదమ్మ తుఫాను ఎదుర్కోవడం మీకు ఇది విధి వైపరీత్యం అంటారా? ఇదేమన్నా పెళ్లి చేసుకోబోయే బెగరా ఇది వైపరీత్యమే. తిరుపతి అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడించే ప్రయత్నం చేయగలరా మీరు? అబ్బా ఏదో మాట్లాడతారంట, ఎవరు? నాకు తెలీదు. ఏంటి అమ్మా చెప్పండమ్మా, మీరు మునుపు ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయా? బుద్ధి ఉందా నీకు? కడుపు కన్నం తింటున్నా గడ్డి తింటున్నా ఏమంటుంది అది? ఇంతకుముందు అనుభవం ఉందా? నాకు అనుభవం ఉందా వచ్చిన అమ్మ మీరు అబద్ధం చెప్తున్నట్టు నాకు తెలిసిందమ్మా. మునుపెన్నో సంఘటనలు జరిగినట్లు ఆధారాలు మా ప్రతినిధి తిరుపతి దగ్గర ఉన్నాయి. మీకు అందుబాటులోనే కావాలంటే ఆ నివేదిక తిరుపతి మీకు అందజేస్తాడు. ఏమిరా ఆధారాలు పెట్టుకొని నన్ను మోసం చేయడానికి? ఒరే బట్ట బాజవాడా, నీ నోట్ల మన్నువాడా? నన్ను అనుమానిస్తే మొన్న పెళ్లి చేసుకొని అరే ఏం చేద్దామా నా సంసారం తక్కువలే. అమ్మా మీరు ఎటువంటి టెన్షన్ కి గురి కావాల్సిన అవసరం లేదు. మా ప్రతినిధి తిరుపతి అక్కడ జరగబోయే సంఘటనని ఫ్రేమ్ టు ఫ్రేమ్ సంక్షిప్తంగా వీడియో తీసి లైవ్ ప్రొజెక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ బులెటిన్ లైవ్ టెలికాస్ట్ అవబోతుంది. మీరు ఒకవేళ లైవ్ కవరేజ్ మిస్ అయితే కనుక యూట్యూబ్ లింక్ లో కూడా మీకు చూడవచ్చు. అది ఇదండి మరి లైవ్ ఎక్స్క్లూజివ్ గా మీకోసం హుద్హుద్ తుఫాన్ గురించి లైవ్ కవరేజ్ పెడుతుందంట. నాకేం తెలుసు? నన్ను ఈ సంసారం తీసుకుపోయి యూట్యూబ్ లో పెడతాదంట. అది మామూలుది కాదు. చెప్పు అదేవతి చెప్పు 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 అది వాడెవడు? అంటే నీ శోభనాన్ని వీడియో తీయడానికి మనసు కింద ఒరే బాడికో బయటికి రా కొడుకా ఇటు రారా. ఏంద్ర ఇది? ఆడెవడో నాకు నిజంగా తెలియదు. మంచి కింద కెమెరా పెట్టుకొని ఎలా కూర్చుంటాడా? అంటే మన సంసారం మొత్తం వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టి డబ్బులు సంపాదించి వచ్చినావు. నిజంగా నాకేం తెలియదు. తెలియకుండా వెళ్తున్నా సంసారం కొల్ల చేశారమ్మా. నాకేం తెలియదు. మళ్ళీ మా ఇంటి వైపు వచ్చానుకో కార్యాల కొత్త కొడుక. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది? రోజా గారు అసలు నరేష్ కొంతసేపు ఉన్నా కూడా నీ ఎక్స్ప్రెషన్ సౌండ్స్ తో చంపేశావు. సుధా గారు ఫస్ట్ ఏమో చాలా అమ్మాయిలాగా సాఫ్ట్ గా డాన్స్ వేసుకుంటూ వచ్చి నీ ఒరిజినల్ క్యారెక్టర్ చూపించావు. బాగుంది. నరేష్ దోమల ముందు అమ్మటం చాలా బాగుంది. 3 డ్రాపులు వేసి అప్పుడు చచ్చిపోతుంది. చచ్చిపోతే వినోద్ టీవీ ప్లస్ మీ శోభనం అది రిలీజ్ చేస్తా చేసిన ఫన్ బాగా సరదాగా ఉంది. గుడ్, బాగుంది. మామూలుగానే భార్యాభర్తల మధ్య ఎవరొచ్చినా గానీ వాళ్ళని పానకంలో పుడక అనేస్తాం. కానీ భర్త చేసే పనిలో భార్య పానకంలో పుడక అయితే ఎలా ఉంటుందో చూస్తారా? లెట్స్ వెల్కమ్ అదర్ రవి అలాంగ్ విత్ దిస్ టీమ్. నమస్తే సార్. నమస్తే మేడం. నా పేరు కత్తి కాంతారావు, స్ట్రిక్ట్ ఆఫీసర్ని. తప్పు చేస్తే చీల్చి చెండాడేస్తాను. జార్లేని కత్తి జారిపోయిన వత్తి ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా ఏం లాభం లేండి. పళ్ళు రాల్తాయి. ఒకసారి లోపలికి వస్తారా? ఎవరి పళ్ళు రాలుతాయో చూద్దాం. వద్దులే. ఇంతకీ మన పుత్రరత్నం ఎక్కడా? ఎన్నిసార్లు చెప్పాలి మా నాన్న వద్దని? ఈ పుత్రరత్నం ఎక్కడా? లోపల ఉన్నాడు. తీసుకురాపో. ఎందుకు మన అనొద్దుంటుందో నాకు అర్థం కావట్లేదండి. మీకు అని అర్థమైందా? రారా నా పుత్రరత్నం. ఏమండి? సరే సరే, నీ పుత్రరత్నం. ఎగ్జామ్స్ బాగా రాసావా? పాస్ అవుతావా? నాన్న ఆపరేషన్ చేశాక డాక్టర్లు, ఎగ్జామ్స్ రాశాక స్టూడెంట్లు చెప్పేది ఒకటే నాన్న. మా ప్రయత్నం మేము చేసాం, ఆ పైన అంతా దేవుడిదయ్యా. ఏమండి ఈ రోజన్నా షాపింగ్ తీసుకెళ్ళండి. ఈ రోజు రాత్రి నాకు మన ఇంట్లో పడుకోవాలని ఉంది, షాపింగ్ మాల్ లో కాదు. మీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. పెళ్లికి ముందు ఒకలా ఉన్నారు, పెళ్ళయ్యాక ఇంకోలా ఉన్నారు. మారుతున్న కాలంతో పాటు మనము మారాలి. ఏమండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట ఆఫర్ ఉందండి. ఆఫర్ ఆఫర్ ఆఫర్. వెనక నీలాంటిది ఒకటి. వెనక ఎవరు లేరుగా. ఆటో ఆపుతావా? నీలాంటిది ఒకటి వెబ్సైట్ లో ఆఫర్లు ఉన్నాయని చెప్పి matrimony.com లో ఎత్తికిందంట. అమ్మకి కన్నీళ్ళు వస్తున్నాయి నాన్న. ఈ అమ్మాయి కన్నీళ్ళు చూసైనా మీ మనసు కరగట్లేదు కదూ? అమ్మ కన్నీళ్ళకి అమ్మాయి కన్నీళ్ళకి చాలా తేడా ఉందిరా. అమ్మ కన్నీళ్ళు మనసును దాక్తాయి, అమ్మాయి కన్నీళ్ళు పర్సును దాక్తాయి. మీరు ఎప్పుడు ఇంతే నాన్న. నాకు ఈ ఫార్ములా అర్థం కావట్లేదు నాన్న. ఇదే చాలా సింపుల్ రా. A = B, B = C, therefore A = C. అర్థమైంది నాన్న. ఏమర్థమైంది నాన్న? నాకు మా టీచర్ అంటే ఇష్టం, మా టీచర్ కి వాళ్ళ అమ్మాయి అంటే ఇష్టం, therefore నాకు మా టీచర్ వాళ్ళ అమ్మాయి అంటే ఇష్టం.
రేయ్ నీలాంటి వాడు ఒకడు పాకెట్ క్యాలిక్యులేటర్ కావాలా అంటే నాకు ఎన్ని పాకెట్లు ఉన్నాయో నాకు తెలుసు అన్నాడంట. సన్నాసి సన్నాసి. నాన్న సన్యాసికి సన్నాసికి తేడా ఏమిటి నాన్న? పెళ్లి చేసుకోలేకపోయిన వాడు సన్యాసి, పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని ఏం చేయలేని వాడు సన్నాసి. మీ నానే. అంటే మా నాన్న సన్నాసా? వీడికి క్లారిటీ వచ్చిందా, డౌట్ వచ్చిందా? డౌట్ అంటే గుర్తొచ్చిందండి. ప్రతి ప్రశ్న డబ్ల్యూతో ఎందుకు స్టార్ట్ అవుద్దంటారు? వెన్, వేర్, వాట్, వై. ఎందుకంటే వైఫ్, ఉమెన్ కూడా డబ్ల్యూతోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి. దానికి దీనికి ఏమిటి నాన్న సంబంధం? ప్రపంచంలో ఆడదాన్ని మించిన ప్రశ్న లేదు నాయన. ఏంటండి అడ్డమైన విషయాలను నేర్పిస్తున్నారు వాడికి? వాడే అడ్డమైన ప్రశ్నలన్నీ అడుగుతున్నాడు. లోపలికి వెళ్ళి తగలడండి. కట్టెలతోట కిరసనాలతోట. హలో, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అండి. దేనికి? స్పెషల్ అవార్డు లో మీకు అవార్డు గెలుచుకున్నారు. ఏం అవార్డు? గీకినవుతి గీకినవుతి. గీకినవ్ తీయా? అవును సార్. అదేం అవార్డు అండి? కొత్తగా వచ్చింది సార్, మీలాంటి వాళ్ళ కోసం. వచ్చి తీసుకోండి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. గీకినవ్ తీయ అంట, ఏంటో కొత్త. మళ్ళీ ఎవరు? హలో సార్, మేము మీడియా నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. మీకు గీకినవుతి అవార్డు వచ్చిన సందర్భంగా మీతో ఇంటర్వ్యూ కోసం వస్తున్నాం సార్. నా పిల్లం ప్రెగ్నెంట్ అన్న విషయం నాకంటే ముందు డాక్టర్ తెలిసినట్టు నాకు అవార్డు వచ్చిన విషయం నాకంటే ముందు మీకెలా తెలిసిందిరా? ప్రెస్ బాబు, ప్రెస్ అన్ని అలా తెలిసిపోతుంటాయి అంతే. సరే వచ్చేయండి. ఏమే? ఏంటండి? నాకు అవార్డు వచ్చింది. వావ్ సూపర్. ఏం అవార్డు అండి? గీకినవ్ తీ. కరెక్టే లేండి, మీకు తప్ప అది ఎవరికి సెట్ కాదు. సరే గానీ ఇంటర్వ్యూ కోసం ప్రెస్ వాళ్ళు వస్తున్నారు. నాకు టెన్షన్ గా ఉంది. నేను కూడా మీతో ఇంటర్వ్యూలో కూర్చుంటే. ఇంటర్వ్యూలో కూర్చుంటావా? అవార్డు ఎవరికి వచ్చింది? మీకే. మరి అవార్డు ఇంటర్వ్యూ ఎవరికి చేయాలి? మీకే కదా. మరి నువ్వెందుకు వచ్చావు? లోపలికి వెళ్ళు. నేను మీ అర్ధాంగిని కదా. అర్ధాంగి అంటే నాలో సగం అని కాదు, మాకు మీరు సగం మాత్రమే అర్థం అవుతారని. అంటే ఇప్పుడు నన్ను రావద్దంటారు? రావద్దు. అంతే కదా? అంతే. ఇదే నా శపథం. చల్ మార్. ఏం చేస్తున్నావే? శపథం చేస్తున్నా. ఏంది ఇలా కూడా శపథాలు చేస్తారా? నాకు ఈ మధ్య తెలిసింది ఇలా చేస్తారు. మీరు ఇంటర్వ్యూ ఎలా చేస్తారో నేను చూస్తా. ఎలా? లోపలికి. నమస్కారం సార్. నమస్తే నమస్తే, రండి సార్. గీకినవుతి అవార్డు వచ్చినందుకు మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సార్, గీకినవుతి అవార్డు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఫ్లవర్ లేని చోట కాలీఫ్లవర్ దొరికినట్టు, జామ్ లేని చోట గులాబ్ జామ్ దొరికినట్టుగా ఫీల్ అవుతున్నాను. డబల్ కంగ్రాచులేషన్, మీరు ఫాదర్ కాబోతున్నారు. ఓరి నీ అబ్బా, నాకు ఆపరేషన్ 2 సంవత్సరాలు అనేది, ఇప్పుడు ఫాదర్ అవ్వడం ఏంట్రా? ఐఎమ్ సారీ సార్. కంగ్రాచులేషన్ మేడం, మీరు మదర్ కాబోతున్నారు. ఏమే ఎందుకు వాంతులు చేసుకుంటున్నావు? మీరు వండిన వంటలు ఏదో తేడా చేసిందండి, అందుకోసమే. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. లోపలికి వెళ్ళు. రోజాక్క మళ్ళీ వస్తా. అంటే మీ ఇంట్లో వంట మీరే చేస్తారు కదా? మా ఇంట్లో వంట నేనే చేస్తాను, నా భార్య మీద ప్రేమతో. మా ఇంట్లో బట్టలు నేనే ఉతుకుతాను, నా భార్య మీద ప్రేమతో. మా ఇంట్లో అంట్లు నేనే తోముతాను, నా భార్య మీద ప్రేమతో. సూపర్ సార్. కాకపోతే ప్రేమ తీసేసి భయం పెట్టాలి. మీరు ఎప్పుడైనా శత్రువులకు చిక్కారా? చిక్కానండి. ఎలా తప్పించుకున్నారు? విడాకులు ఇచ్చి. అంటే మీరు చెప్పేది నా భార్య గురించి. అదెలా? భర్తకు భార్యకు మించిన శత్రువు ఇంకెవరు ఉంటుందండి? ఓ. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? ఫస్ట్ మ్యారేజా, సెకండ్ మ్యారేజా? అంటే ఈవిడతో. ఇది సరెండర్ మ్యారేజ్. సరెండర్ మ్యారేజ్ అంటే పెళ్ళైన తర్వాత ఎలాగో పెళ్ళానికి సరెండర్ అవ్వాల్సిందే కదా, అందుకే ముందే సరెండర్ అయిపోయాను అన్నమాట. ఓ. సార్, ప్రేమ మీద మీ ఉద్దేశం ఏంటి? ప్రేమ అనేది మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్ లాంటిది. నో గ్యారంటీ, నో వ్యారంటీ. భార్య గురించి 3 ముక్కలు చెప్పండి. బ్లైండ్ ఏదైనా ఒకటి చెప్పుకోం కూడా. ఇంటర్వ్యూ చేస్తుంటే మధ్యలో డిస్టర్బెన్స్. మీరేంటండి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చి? ఇంటర్వ్యూలోకి వెళ్దామా? అదే భార్య గురించి 3 సెంటెన్స్ లో నేను చెప్తాను. భార్య పెళ్లికి ముందు ఎక్స్పెక్ట్ చేస్తుంది, పెళ్ళయ్యాక సస్పెక్ట్ చేస్తుంది, మనం పోయాక రెస్పెక్ట్ ఇస్తుంది. అదేరా భార్య అంటే. సూపర్ గా చెప్పారు సార్. సార్ మన సార్, చివరిగా దేవుడు దర్శనమిచ్చినాక మీకు ఏం కావాలి అంటే ఏం కోరుకుంటారు? దేవుడితో నేను ఎప్పుడు కోరుకునేది ఒకటే, నా పెళ్ళాం నా ఎదురుగా ఉన్నప్పుడు కంట్లో బెరుకుండకూడదు, మూతి మీద వనుకుండకూడదు, నా పెళ్ళానికి నేను చేతులు జోడించకూడదు. సూపర్ ఇంటర్వ్యూ సార్. మీ అవార్డు మీకే కరెక్ట్ సార్. పీకినవుతి. యారా ఆడది మగవాతికి శత్రువా? క్లోజ్ 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 క్లోజ్. శబాష్. నాకు తెలిసే నువ్వు ఎందుకు వచ్చావో. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, భయ్యా నీ పెళ్ళాం సెలక్షన్ చెత్తలా నవ్వకు, ఎందుకంటే అందులో నువ్వొకడివి. నీ సెలక్షన్ గొప్ప అని గర్వపడకు, ఎందుకంటే అందులో నీ పెళ్ళాం ఒకటి. చెప్పినావులే, తీ. ఎల్లవయ్యా, ఎల్లు. రోజా గారు బాగుంది. అభి మీ ఆవిడ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఈరోజు, బాగుంది. నాగబాబు గారు బాగుంది అవి, మంచి పంచెస్ బాగానే పడి. అబ్బాయి కూడా బాగా చేశాడు. నీ పేరేంటి? బాలజగ్గయ్య. గుడ్, బాగుంది.
బేసిక్ గా పానకంలో పుడకలంటే మహా ఇరిటేషన్, కానీ ఈ రోజు పానకంలో పుడకలు మహా కామెడీ చేసి మనందరినీ నవ్వించారు. మరి స్కోర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే పుడకాస్ ఆన్ స్టేజ్. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజూస్ టీమ్. రోజా గారు ఇస్తున్నారు. రచ్ రవి అండ్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్ రోజా గారు ఇస్తున్నారు. కిరాక్ ఆర్పిఎన్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. రాకెట్ రాఘవన్ టీమ్ కి రోజా గారు. అదిరే అభియాన్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఇస్ కిర్రాక్ ఆర్పి. ఎంట్రీ రీ ఎంట్రీ తర్వాత ఈ రోజు స్కిట్ కొట్టేశాడనమాట. ఓకే, ఇవాళ పర్ఫార్మర్ ఆఫ్ ద డే కి 25,000 ప్రెజెంట్ చేసేద్దాం. 15,000 ఫ్రమ్ ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ అండ్ పౌడర్ అండ్ 10,000 ఫ్రమ్ జబర్దస్త్ which goes to కిర్రాక్ ఆర్పి and team. ఓకే, ఇవాళ పర్ఫార్మర్ ఆఫ్ ద డే కిర్రాక్ పోస్టర్ గుంటూ. ఓకే, ఇది ఇవాళ జబర్దస్త్. మళ్ళీ వచ్చే వారం జబర్దస్త్ గా కలుస్తాం. Until then, take care all of you. Keep laughing. Good night. Bye bye.